నెక్స్ట్ ఎల్లంపల్లి ఫుల్, ఏ క్షణమైనా గేట్లు ఎత్తే ఛాన్స్, ప్రాజెక్టుకు పైనుంచి భారీ వరద, 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నిల్వ, మిడ్మానేరుకు ఎత్తిపోతలు షురు, నంది పంప్ హౌస్ ద్వారా 12,900 క్యూసెక్కుల నీరు విడుదల. సో ఎల్లంపల్లి నుంచి పైకి ఎత్తిపోస్తున్నారు మిడ్మానేరుకి. మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలో వరద కారణంగా వారం రోజుల్లోనే నిండుకుండలా మారింది. ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు అయితే శనివారం సాయంత్రానికి నీటి నిల్వ 17 టీఎంసీలకు చేరుకున్నది. పైనుంచి వస్తున్న వరద మరింత పెరిగితే ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం ఉన్నది. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియా నుంచి 13,659 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఇది ఎంత కామెడీ ఉంటుందంటే మ్యాటర్ గమ్మత్ అనిపిస్తుంది. నమస్తే తెలంగాణలో అండ్ మిగతా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కేటీఆర్ బ్యాచ్ దాంట్లో కేటీఆర్ అట మొన్న పోయిండట ఎల్లంపల్లి గేట్లు ఎత్తిరట. అరే ఎంత కామెడీ చేస్తున్నారా బాబు రాజకీయాల్లో, ఎంత కామెడీ అంటే ఇది. ఆ ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీ, దాదాపు 17 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. జనరల్గా ఎవ్రీ ఇయర్ జరిగే ప్రక్రియ ఇది. నీకు మేడిగడ్డ గేట్లు ఎత్తి అన్నారంలో పోస్తే నువ్వు దాన్ని మేము పోయినాం కాబట్టి ఎత్తిరానన్న ఒక అర్థం ఉన్నది. ఆ నీళ్ళేమో మొత్తం పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఏది మేడిగడ్డ అక్కడికి వస్తున్న నీళ్ళన్నీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా చెప్తుంది, గేట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయదు, ఖతం అయిపోద్దని. ఆ గేట్లు ఎత్తలే, ఆ గేట్లు ఎత్తినా సరే కేటీఆర్ పోయిండి గేట్లు మూసేసి పంపింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎల్లంపల్లి నువ్వు కట్టింది కాదు, నీ కథ కాదు. ఒరిజినల్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా నిర్మించింది ఎల్లంపల్లి. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తేవాలన్నది వాళ్ళ ప్లాన్, గతంలో కాంగ్రెస్ ప్లాన్. మిడ్మానేరు కూడా గతంలో వాళ్ళు కట్టింది, ఆల్మోస్ట్ 80-90% కంప్లీట్ అయితే నువ్వు వచ్చిన తర్వాత దానికి తుది మెరుగులు దిద్దినావు. తుది మెరుగులు దిద్దే క్రమంలో దీన్ని ఎందుకు కట్టాలి అని చెప్పి ఆ ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి ఆ వాల్ని కొట్టకపోయేలాగా చేసి మెగా కృష్ణారెడ్డికి దాన్ని కాంట్రాక్ట్ అప్పగించి దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తిపడి సొమ్ము చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నిర్మించిన ఎల్లంపల్లి నుంచి ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకి ఎత్తిపోస్తుంటే కేటీఆర్ పోయినట గేట్లు ఎత్తిరట. ఎవరిని అంటే అసలు అంటే అతి తక్కువ టీఎంసీలు ఉన్నా కూడా పోయి గేట్లు ఎత్తిరా. 20 టీఎంసీలు ప్రాజెక్టు సామర్థ్యం అయితే 17 టీఎంసీలకు నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఎత్తిపోయకుండా అవకాశం లేదు అక్కడ. అది ఎవరైనా అదే పని చేస్తారు. కామెడీ చూడండి ఎట్లుంటుందో, ఇగో ఫుల్ కామెడీ ఉంటుంది. బీఆర్ఎస్ డెడ్ లైన్ పెట్టిందట, కాంగ్రెస్ కాళేశ్వరం హెడ్లైన్ అట. అరే నాయన, ఇది కాళేశ్వరం ఎల్లంపల్లి అన్నది కాంగ్రెస్ హయాంలో కట్టింది, నువ్వు కట్టింది కాదు ఎల్లంపల్లి. శనివారం నంది మేడారం పంపుల నుంచి ఎగజిమ్ముతున్న గోదావరి జలాలు, దెబ్బ తగిలితే కానీ ధర్మం గుర్తుకు రాలేదు కాంగ్రెస్ సర్కార్కు. ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నదట. పీఆర్ఎస్ చంటలతో గత ప్రభుత్వం మీద అలా బురద చల్లుకుంటూ పోతూనే ఉండాలనుకున్నది. కాళేశ్వరం వృధాన్ని నిరూపించడం కోసం లక్షల క్యూసెక్కుల కాళేశ్వరం నీటిని సముద్రం పాలు చేసింది. ఆ పాపాన్ని గత ప్రభుత్వం ఖాతాలో వేయాలనుకున్నది. కానీ ఏమైంది, ఆ ఎత్తుగడ ఎదురు తన్నిందట. ఎట్లా ఈ వార్త రాస్తారు మీరు? కామెడీ స్టార్లు అయిపోతున్నారా బాబు మీరు, కామెడీ స్టార్లు అయిపోతున్నారు. బ్రహ్మానందము లేకపోతే ఆ 36 పులకేసి ఈ బ్యాచ్ తయారైంది. ఇక్కడ చూడండి మీరు, ఇది మ్యాప్ నేను నిన్న కూడా చూపించిన. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇక్కడ కడెం ప్రాజెక్ట్ ఉన్నది. గోదావరి వరద ఈ పైన కురిసినటువంటి వర్షాలతోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిరు? గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎల్లంపల్లి. దీని కెపాసిటీ ఎంత? 20 టీఎంసీలు. ఇప్పుడు ఎంత ఉంది? 17 టీఎంసీలు ఉంది. ఏం చేయాలా? పైకి ఎత్తిపోయాలి. అప్పుడు వీళ్ళు మిడ్మానేరులో నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. దీనికి వీళ్ళు ఏదో గొప్పగా చేసిన పని అని, వీళ్ళు పోతేనే గేట్లు ఎత్తిరని, నువ్వు పోయినా పోకపోయినా నిండుతున్న క్రమంలో నీటిని పైకి ఎత్తిపోయాల్సిందే. నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే 2020లో 2022లో వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయాల్సిన నీళ్ళని ఎత్తిపోయకుండా నువ్వు ఇక్కడ మల్లన్న సాగర్ ఏడుంది? 50 టీఎంసీల మల్లన్న సాగర్ కట్టి, బుద్ధి లేదు సిగ్గు లేకుండా 50 టీఎంసీలు కట్టి మల్లన్న సాగర్ని 10 టీఎంసీలకు మించిన నీళ్లు నింపలే. 2020లో 2022లో దాదాపు ప్రతి సంవత్సరం కాళేశ్వరం కట్టిన తర్వాత ఇక్కడ ఎల్లంపల్లిలో ఇది నిండంగానే ఇళ్ళకి ఎత్తిపోయాలి కదా వివిధ పంప్ హౌజుల ద్వారా. నువ్వు ఆ పని చేయలే, నెంబర్ 1. నెంబర్ 2, ఏం జరిగింది? ఇక్కడ తుమ్మిడిహెట్టి వాళ్ళ పాత ప్లాను కేసీఆర్, ఇక్కడ కాదు, ఇక్కడ అయితే మనకు కమిషన్లు రావు,
మనకు మోటార్లు కావాలి, మోటార్ల ద్వారా కమిషన్లు దొబ్బాలని చెప్పి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసినావు. ఇక్కడ మేడిగడ్డ కట్టినావు, ఇక్కడ అన్నారం కట్టినావు, ఇక్కడ సుందిల్ల కట్టినావు. ఈ గోదావరి ఏం చేసేది, జూన్ ఎండింగ్లో కేసీఆర్ చేసే పని ఏంది, జూన్ ఎండింగ్లో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోస్తాడు. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల, ఇట్లా నీళ్ళు ఎత్తిపోస్తాడు. జూలై ఎండింగ్ వరకు నీళ్ళు ఎత్తిపోస్తాడు. ఇది ఏంది, కెపాసిటీ రోజుకి 2 టీఎంసీలు. ఏనాడు రోజుకి 2 టీఎంసీలు ఎత్తిపోయలే. ఈయన 4 ఏళ్ళకి ఎత్తిపోసింది ఎంత అంటే 163 టీఎంసీలు. ప్రతి సంవత్సరం 190 టీఎంసీలు ఆ పైన ఎత్తిపోస్తామని చెప్పిన కేసీఆర్ 4 ఏళ్ళకి 163 టీఎంసీలు ఎత్తిపోసిండు. ఈ గోదావరి నిండంగానే ఎల్లంపల్లికి వచ్చి, ఎల్లంపల్లి నుంచి మరి నీళ్ళని ఎక్కడ పోవాలి, మేము ముందు చెప్పినాం ఏమన్నాం, ఇది మొత్తం ఎత్తండి, నువ్వు 50 టీఎంసీలు మల్లన్న సాగర్ కట్టినావు కదా, ఇది 10 టీఎంసీలకు నింపుతలేవు, మరి ఎల్లంపల్లి నుంచి ఎందుకు నీళ్ళు లిఫ్ట్ చేస్తలేవు అంటే నో ఆన్సర్. ఎందుకు లిఫ్ట్ చేయలే, భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే, వాళ్ళు ముందుగా ఏం చెప్పారు, ఆ సంస్థ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఇది వెళ్ళండి, ఎందుకంటే ఇది ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్నది, మీరు కట్టే మల్లన్న సాగర్ ప్లేస్లో ఇది వైబుల్ కాదు అని చెప్పారు. 50 టీఎంసీలు జనావాసాల్లో కట్టడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పారు. దానికి రిపోర్ట్ తీసుకోకుండానే మెగా కృష్ణారెడ్డితో ఒప్పందం చేసుకొని 6,000 కోట్లు రిలీజ్ చేసి ఇక దీన్ని కట్టుడు స్టార్ట్ చేసిండు, కంప్లీట్ చేసిండు. మరి నింపాలిగా, 10 టీఎంసీలకు మించి నింపలే. పోనీ నీళ్ళు ఇవ్వా, మొత్తం ఈడ ఎల్లంపల్లి నుంచి ఇటు నీళ్లు పోయి ఈడ ఎత్తిపోసుడు, ఇళ్ళకి ఎత్తిపోసుడు, మళ్ళీ వరద రాగానే గేట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ పోయి సముద్రంలో కలుసుడు. 492 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది టిల్ నౌ. ఇప్పటికి 492 crores కరెంటు బిల్. ఇది నేను చెప్తున్న మాట కదా, ఆన్ రికార్డ్. సిగ్గు లేకుండా అన్నీ మర్చిపోయి మేము పోయినాం, గేట్లు ఎత్తిరట. ఏ గేట్లు ఎత్తిరు, మేడిగడ్డ గేట్లు ఎత్తిరా? మేడిగడ్డ గేట్లు ఎత్తలే, మేడిగడ్డ నుంచి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. మేడిగడ్డ గేట్లు మూయొద్దు, అక్కడి నుంచి పంపు చేయొద్దు, యాస్టీస్గా ఉంచేయండి, దాన్ని వదిలేయండి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు, 17 టీఎంసీల నీళ్ళు ఆల్రెడీ వచ్చినాయి. దాని నుంచి ఎత్తిపోయాక తప్పదు, నువ్వు పోయినా పోకపోయినా ఎవడున్నా ఎత్తిపోయాల్సిందే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 50 టీఎంసీల మల్లన్న సాగర్లో 40 టీఎంసీలైనా నింపగలిగే పరిస్థితి ఉన్నదా? నింపగలిగే పరిస్థితి లేదు. ఇది 50 టీఎంసీలు నింపితే ఈ కుడలేరు వాగు నుంచి మొత్తం కరీంనగర్ జిల్లా కనబడకుండా పోతుంది. ఎందుకంటే అంత భయంకరమైన ప్రాజెక్ట్ అది, రిజర్వాయర్ అది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కాగ్ రిపోర్ట్ 290 పేజీల కాళేశ్వరం రిపోర్ట్లో చెప్పింది. ఇది అసలు దేనికోసం దీన్ని కట్టిర్రు, ఇది కనీసం ప్రికాషన్స్ లేకుండా, ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా, నివేదికలు లేకుండా, పర్మిషన్స్ లేకుండా దీన్ని కట్టేసిర్రు. ఇది చాలా ప్రమాదం జరగబోతున్నది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చర్యలు తీసుకోవాలన్న లైన్ని కూడా వీళ్ళు ఆలోచించలే. ఎంత దుర్మార్గులో చూడండి. ఇప్పుడట కేటీఆర్ పోయిండట, వీళ్ళు డెడ్ లైన్ పెట్టిరట, వాళ్ళట గేట్లు ఓపెన్ చేసిరట, మళ్ళీ దానికి కాళేశ్వరం హెడ్లైన్ అని పెట్టిరు. ఎట్లరా బాబు, మీరు కనీసం కామన్ సెన్స్ అని ఉండాలి కదా. నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసినావు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎత్తిపోస్తున్నావు, ఎన్ని ఎత్తిపోసినావు? నెంబర్ 1. ఎత్తిపోసిన నీళ్ళన్నీ కూడా రైతులకు ఇచ్చినవా, మళ్ళీ తిప్పిపోతలలో భాగంగా కిందికి వదిలిపెట్టినవా వరదలు రాగానే? నెంబర్ 2. నెంబర్ 3, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టి ఎందుకు 50 టీఎంసీలలో సగం టీఎంసీ కూడా ఎందుకు నింపలే? నీళ్లు లేవా? నీళ్లున్న ఎల్లంపల్లి దగ్గర వరదొచ్చి మొత్తం నీళ్ళని కిందికి మళ్ళీ నువ్వు కట్టిన ఆ బరాజుల గేట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ పోయి సముద్రంలో కలిసినాయి. మరి ఎందుకు చేయలే ఆ పని? దీనికి ఆన్సర్ ఉండదు. అరే ఏదైనా మంచిగా ఏదైనా పనికొచ్చే పని చేయండి రా బాబు. మీరు ఇందులో ఇరుక్కపోయారు అడ్డంగా. మీరు ఎంత దీంట్లో ఏం చేద్దామనుకున్నా కాళేశ్వరం విషయంలో మీరు మళ్ళీ దాని నుంచి పాజిటివ్ దీన్ని పొందలేరు. మీరు అయిపోయింది. మీ ఈ ప్రాజెక్టు గురించి తెలవక డిస్కవరీ ఛానల్లో వాళ్ళు ఏదో ఆహా ఓహో అని రాస్తే మళ్ళీ చివరికి దాన్ని ఎత్తేసిరు ఆ వీడియోని డిస్కవరీ ఛానల్లో. ఇది చూడండి. ఇంకా కామెడీ, మేడిగడ్డ కుంగుబాటు పైన అనుమానాలు ఉన్నాయట. ఎన్నికల ముందే ఇలా ఎందుకు జరిగింది? బరాజ్కు ఏం జరిగినా సర్కారుదే బాధ్యత. 28 లక్షల క్యూసెక్లను తట్టుకున్న బరాజ్ మంత్రి ఉత్తమ్ నోట బీజేపీ మాట. సిగ్గు శరము ఏమన్నా కొంచెమన్నా? ఎన్నికలకు ముందట ఏదో జరిగిందట. ఎవడున్నాయా పవర్లో ఎవడున్నాడు? నువ్వే కదా. ఆనాడు కూడా ఇట్లనే అన్నారు, బాంబులు పెట్టి పేల్చిరేదో అని.
కేటీఆర్ వార్నింగ్ అట, మోటార్లు స్విచ్ ఆన్ అట. కామెడీ స్టార్స్ 36 ఒప్పుల కేసు, 46 ఒప్పుల కేసులు వీళ్ళంతా. చీ 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 ఇట్లా తయారైందే బాబు.